లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే, ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను పాడరే. వదన మీక్ష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే, సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే, వేద పారాయణము సేయుచు విశ్వమంత జయింపరే. సాదర
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ మరొక నూతన వారంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు, నూతన వారమును ప్రారంభించుటకు, నూతన దిన ఆరంభమున దేవుని స్తుతించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. 8వ కీర్తనలో కొనసాగుతున్నాం. దేవుడు తన భక్తుల జీవిత సాక్ష్యాల ద్వారా మనతో మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందింప చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక చేయూతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. క్రమము తప్పకుండా ఆలకిస్తున్న మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములతో స్వాగతం తెలియజేస్తూ రండి. మరొక దినం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ 8వ కీర్తన మేము ధ్యానం చేస్తున్నాం. ఆ కీర్తనలోని అద్భుతమైన అనుభవాలను ఆ భక్తుని జీవిత సాదృశ్యంగా మాకు వినిపించబడుతుండగా ప్రభా, నిన్ను కీర్తించుటకు, మేము ఎంతటి వారమో అది గ్రహించుటకు, తద్వారా నీవెంతగా మమ్మల్ని ప్రేమించావో ఆ ప్రేమను అన్వయించుకుంటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 8వ కీర్తనలోని 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఈ మొదటి వచనములో దేవుని కీర్తిస్తూ, దేవుని గణపరుస్తూ, అదే రీతిగా 2వ వచనంలో మరి శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకి అంటూ యేసుక్రీస్తు వారి పట్ల చేయబడిన ఆ జయ ప్రవేశ అనుభవాన్ని ప్రవచనాత్మకంగా వివరించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి 3వ వచనంలోకి వచ్చేసరికి నీ చేతి పని అయిన నీ ఆకాశములను అంటూ, మీలో చాలామందికి తెలిసినదిగా ఆకాశం అనగా మనకు పైకి కనిపించే అంతరిక్షం ఒక ఆకాశం అవుతుంది. మరి ఆ పరలోకంలో దేవుడు సింహాసనాసనుడయ్యి ఉన్నటువంటి ఆ పరలోక మండలం, ఆ ఆకాశం వేరుగా ఉంది. అదే రీతిగా రాకడ ప్రత్యక్షతలో దేవదేవుడు రాబోయే ఆ మధ్యాకాశం. సో పండితుల నేపథ్యంలో 3 ఆకాశాలు ఉన్నాయని, మనకు కనిపించే దృశ్య రూపకమైన ఆకాశం కేవలం ఉపరితలం మాత్రమేనని ఒక భావన. ఈ నేపథ్యంలో నీవు కలగచేసిన అనే ఆ మాటలు చేస్తూ నీ చేతి పని అయిన నీ ఆకాశములు, యువర్ హెవెన్ స్కై, మనకు కనిపించేది స్కై అనగా పైన ఉపరితలము స్కై, దేవుడు నివసించేది హెవెన్. 2 పదాలు మనం రెండింటికి కూడా ఆకాశం అనే మాటనే వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ తర్జుమాల్లో ఈ తేడాలు కనిపిస్తూ ఉంటాయి. సో నీ చేతి పని అయినా లేకపోతే నీ చేతి పని నీ ఆకాశములు అన్నప్పుడు నీ ఆకాశములు అనగా యువర్ స్కై ఆర్ యువర్ హెవెన్, అవి మనిషికి సంబంధించినవి కాదు, మనిషి చేతి పనులు కాదు. అలాగే మనిషికి అవి అందుబాటులో ఉన్నాయి కూడా కాదు. ఆకాశాన్ని చేరుకోలేగలమా? మనకు ఉపరితలాన్ని చేరుకోగలమా? అంతరిక్షానికి వెళ్ళగలుగుతున్నాం కానీ ఉపరితలాన్ని చేరుకోగలమా? ఆ పైన మనకు కనిపించే ఆకాశాన్ని చేరుకోలేకపోతే ఆ పరలోక సింహాసనాన్ని ఏ రీతిగా చేరుకోగలం? సో ఇట్ బిలాంగ్స్ టు గాడ్. సో దేవుణ్ణి కీర్తించడంలో, కొనియాడడంలో దావీదు వాడిన ఆ పదభావాన్ని జ్ఞాపకం చేసుకుంటే హెవెన్స్ అబోవ్. సో నీ చేతి పని అయిన నీ ఆకాశములు,
నీవు కలగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా వెన్ ఐ అబ్జర్వ్ దీస్ థింగ్స్ అనే మాట. సో వాట్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్స్? ఒకసారి మనం ఆలోచిద్దాం. నిన్న చెప్పాను, నేను చాలా కాలమైంది పైన ఆకాశాన్ని నక్షత్రాలను చూచి. కానీ ఒక్కసారి ఇఫ్ యూ అబ్జర్వ్ ద గెలాక్సీ ఖగోళ మండలంలో ఉన్న ఆ గెలాక్సీని, లేకపోతే ఆకాశ మండలంలో కనిపించే చంద్ర నక్షత్రాలను మనం చూస్తే కొన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్తారు ఖగోళ శాస్త్రజ్ఞులు. సో కొన్ని వేల కోట్లు అవి కొన్ని మన భూమి కన్నా, అనగా భూమి యొక్క వైశాల్యం కన్నా పెద్దవి, అంత పెద్దవి, చాలా దూరం, అనగా అంత చిన్నగా కనిపిస్తున్నాయంటే ఎంతో దూరంలో ఉన్నాయి. మనకు కనిపించే చంద్రుడి కన్నా చాలా దూరంలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు దూరంగా చూస్తున్నప్పుడు ఒక దగ్గరే ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు బయట చూస్తే ఆ వృక్షాలు, పొలాలు వెనక్కి వెళ్తుంటుంటాయి. కానీ బస్సు లోపల చూడండి. అలాగే విమానాల్లో వెళ్తున్నప్పుడు మేఘాలన్నీ కూడా వెనక్కి పోతున్నట్టు ఉంటాయి. మేఘాలు వెనక్కి పోవు, మనం ముందుకు పోతున్నాం. ఆ విమానంలో లోపల చూస్తే ఏం కదలిక కనిపించదు, ఆ వేగం కనిపించదు, మనకి అనిపించదు కూడా. కాబట్టి వాటి ఆ వేగం కానీ, వాటి గమనం కానీ, ద మూమెంట్స్, ఏనాడైనా నక్షత్రాలు ఢీకొని వాటి యాక్సిడెంట్ అయినట్టుగా, దారి తప్పినట్లుగా, లేకపోతే ఒక దారిలో పోవాల్సింది ఇంకొక దారిలో పోయినట్లుగా ఎక్కడన్నా మనం చరిత్ర విన్నాం. ఒకవేళ అలా గతి తప్పితే భూమండలము వినాశనం అయిపోతుందని చాలామంది చెప్తారు. సో అవి సృజించబడిన నాటి నుంచి కూడా వాటికి నిర్ణయించిన గమనములు, మార్గములు అవి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు దారి తప్పవు. ఒక పండితుడు అంటారు, చరిత్రలో ఒకే ఒకసారి దారి మార్చుకున్నాయి. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారుగా లోకరక్షకుడు, సృష్టికర్త జన్మించినప్పుడు సృష్టిలో మార్పు వచ్చింది. ఆ జ్ఞానులకు ఆ నక్షత్రము త్రోవ చూపించడానికి వెళ్తున్నప్పుడు అడ్డుగా ఉండకుండా ఆ నక్షత్రాలన్నీ తొలగి దారి చూపించాయని ఒక భక్తుడు అంటాడు. సో వాటి చరిత్రలో ఏనాడు కూడా అవి దారి తప్పినట్లుగా కానీ, లేకపోతే వాటి యొక్క పనితనాన్ని విస్మరించడం కానీ, లేకపోతే విశ్రమించడం కానీ ఎప్పుడన్నా మనం గమనించాం. ఒకవేళ అలా జరిగితే వాటి కాంతి తగ్గుతుందా? అలాగే ఆ నక్షత్రాలతో పాటుగా చంద్రుడిని దేవుడు ఎందుకు పెట్టాడు చెప్పండి? రాత్రివేళ చంద్రుడిని మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? సూర్యుడి ద్వారా మనకు వెలుగు వస్తుంది, సూర్యుడి ద్వారా ఉష్ణోగ్రత వస్తుంది. ఆ సూర్యరశ్మిని బట్టి ఈ జీవరాశి ఈ భూమి మీద జీవిస్తుంది. సో సూర్యుడి వల్ల మనకు ఉపయోగం ఉంది. కానీ చంద్రుడి వల్ల, స్వయం ప్రకాశక శక్తి లేని చంద్రుడి వల్ల ఉపయోగం ఏంటి? అవసరమా? ఒకసారి ఆలోచించండి. సూర్యుడు మన మీద, అనగా భూమి మీద తన కాంతిని, తన ఉష్ణోగ్రతను ప్రసరింప చేస్తున్నప్పుడు అది ఎల్లవెల్లా పగలుగానే ఉంటుంది, లేకపోతే గాఢాంధకారంగా ఉంటుంది. భూమి తన దిశను మార్చుకున్నాం. సో చల్లని నీడను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అలసిపోయిన ఈ శరీరాలు సెద తీర్చుకోవడానికి కావాల్సిన ఉష్ణోగ్రత స్థితిగతులను చంద్రుడు మనకు అందిస్తాడు. సూర్యుని ఆ ఉష్ణోగ్రత స్థితిగతుల్లోంచి చంద్రుడు చల్లదనాన్ని ఇవ్వడానికి. ఎందుకంటే మనిషి రాత్రి నిద్రపోవాలి, విశ్రాంతి అవసరం ఈ దేహానికి. సో రేయింబగలు ఒకే ఉష్ణోగ్రత, ఒకే రకమైన తేజస్సు, వెలుగు ఉందనుకోండి, నిద్రపోగలమా? అసలు రాత్రింటో తెలుస్తుందా, పగలేంటో తెలుస్తుందా? సో దేవుడు అంతగా ప్రేమించి సృష్టిలో ప్రతి దానికి ఒక నియమాన్ని పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు.
ఒక శక్తినిచ్చాడు, ఒక తేజస్సునిచ్చాడు. అవన్నీ కూడా వాటి క్రమంలో వాటి దిశలో సృజించబడిన నాటి నుంచి సృష్టి లయమైపోయేంత వరకు అవి గతి తప్పదు, గమనము తప్పదు, క్రమము తప్పదు, మార్గము తప్పదు. మనము తప్పుతున్నాం. మనమెవరము? ఈ చక్రంలో కాలగమనంలో సృష్టి ఆరంభం నుంచి సృష్టి ముగించేంత వరకు ఏదో ఒక క్షణాన మన ఆయుష్ను ఒకసారి మన పరిమాణాన్ని ఒక్కసారి మనం లెక్క వేసుకుంటే, అబ్రహాంకు దేవుడు చెప్తాడు కదండి, సముద్రపు ఇసుక రేణువు అంటాడు. ఆ ఇసుక రేణువుల్లో ఒక్క ఇసుకను ఒక ముక్కను అది చాలా కష్టం తీయడం. అటువంటి వాడు మనిషి. ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు పుడుతున్నారు చనిపోతున్నారు. అటువంటి వారి స్థితిగతుల మధ్య ఎప్పుడో ఒకసారి పుట్టి కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయే మనము ఒక ఇసుక రేణువు లాంటి. దట్స్ అవర్ లైఫ్. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. కేవలము ఒక్క ఇసుక రేణువు అంతటి వాడు. కనిపించక గట్టిగా గాలి ఇస్తే ఇట్స్ అవర్ లైఫ్. సో ఆ వర్ణన చాలా చాలా ఆశ్చర్యంగా, ఇట్స్ ఎ కంపారిజన్. దేవుణ్ణి కీర్తించాడు, దేవుని గణపరిచాడు, దేవుని హెచ్చించాడు, అంతా చేసిన తర్వాత ఆ కంపారిజన్లో ఈ అనంత విశ్వములో ఇసుక రేణు అంతటి ఒక బిట్, ఒక్క ఇసుక రేణు అంత మానవుడిని అక్కడ ఇమ్మీడియట్గా రాసిన ఒక చక్కని మాట అంటే, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాట. సముద్ర తీరాలకు వెళ్తాం, మనం ఇసుకలు నడుచుకుంటూ పోతాం. ఎన్ని రేణువులు ఉన్నాయి? ఎన్ని కోట్లు లెక్కించ వీల్లేదు. ఏ మానవుడు కాదు, ఏ శక్తి కూడా లెక్కించలేదు. అటువంటి స్వల్ప ఒక రేణు వంటి మనిషిని దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడండి. దట్స్ వాట్ డేవిడ్ సేస్. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటి వాడు. కేవలం జ్ఞాపకం మాత్రమే కాదు, వాడిని దర్శించుటకు వాడే పాటి వాడు. ఒక రేణువును పట్టుకోవాలంటే ఎంత పెద్ద మ్యాగ్నిఫైడ్ గ్లాసెస్ భూతద్దం పెట్టుకొని వెతికి తీయాలన్నా కానీ ఆ చేతులకి 10-12 వచ్చేస్తాయి. చేతికి 10-12 కొన్ని వందలు వచ్చేస్తాయి పట్టుకోవాలంటే. ఒక రేణువు పట్టుకోవడం చాలా కష్టం. సో వాడిని జ్ఞాపకం చేసుకుంటే వాడే పాటి వాడు, దర్శించుటకు వాడే పాటి వాడు. ఇన్ కంపారిజన్ టు ద స్టార్స్ అండ్ ద మూన్. ఆ స్టార్స్ అండ్ మూన్ ఎవరు? నీవు కలగ చేసిన నీ ఆకాశములను, నీ చేతి పని అయినా నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ప్రభా వాటమై నేనేమండి. ఒకసారి ఆలోచిద్దామండి. మన గురించి మనం చాలా గొప్పలు చెప్పుకుంటాం. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అని. ఎంతటి వాడు చెప్పండి ఒక్కసారి. వాట్ ఈజ్ అవర్ లైఫ్ ఆఫ్టర్ ఆల్? కొంతసేపు కనబడి అంతలో మాయమే జీవిత అనుభవాలు మధ్య ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, దేవుని జ్ఞాపకంలో ఆ ఇసుక రేణువు ఉంది. ఆ ఇసుక రేణువు కూడా దేవుని జ్ఞాపకంలో ఉంది. ఆ ఇసుక రేణువు కూడా దేవుడు దర్శించి పలకరిస్తాడు. దేవుడు మాట్లాడతాడు, యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఆ ఇసుక రేణువును కూడా కాపాడటానికి తానే కాపరిగా వచ్చు. ఆ ఇసుక రేణువుకు అవసరమైనవి కూడా అందించడానికి దేవుడు తానే దిగి వచ్చాడు. కొన్ని కోట్ల మంది పుట్టారు, వెళ్ళిపోయారు. అందరి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ వహించాడంటే, దేవుని ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. భయమేస్తుంది ఒకసారి ఊహించుకుంటే. ఆనందం వేస్తుంది. ఏంటంటే, ఆ రేణువు లాంటి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించడానికి వచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, నన్ను దర్శించడానికి వచ్చాడు కాబట్టి నేను రక్షించబడ్డా.
ఆయన జ్ఞాపకంలో ఉన్నాను కాబట్టి రక్షించబడ్డాను, లేకపోతే నాకు రక్షణ లేదు. అటువంటి అనుభవ జీవితాల్లో నేను ఉన్నాను. ఎంతటి వాడను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగం రేపు కూడా నేను ధ్యానం చేస్తాను. I request you all to realize instead of boasting our own self, మళ్ళీ మనం హెచ్చించుకుంటూ మెప్పించుకుంటూ గణపరుచుకుంటూ ఉండే అనుభవాల మధ్య ఒకసారి దేవుని సృష్టిలో, దేవుని దృష్టిలో మనం ఏమిటి అన్నది ఆలోచించుకుంటూ, అటువంటి వాని పట్ల దేవుని ప్రేమ ఎంత విశిష్టంగా ఉందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుని విడిచిపెట్టగలమా, విస్మరించగలమా? ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొక దినం మీరు మాతో మాట్లాడారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాన్ని మేము ధ్యానం చేస్తుండగా అవును ప్రభా, మా జీవిత స్థితిగతులు ఏ పాటివో ఒకసారి నెమరు వేసుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మాతో మాట్లాడుతున్న దేవా, ఆ భావాన్ని అర్థం చేసుకొని అనుకువ కలిగి మెలకువ కలిగి నీలో ఒదిగి ఉండుటకు వినయ భయభక్తులు కలిగి కొనసాగుటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.